లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఇదే సందర్భాన్ని మనము మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా మనము ఈ మాటలు చూస్తాం. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అదేవిధంగా తనతో ఉన్నటువంటి శిష్యులతో కలిసి వారు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక పెద్ద గాలి వాన అనేది వచ్చేసి ఒక తుఫాను అనేది వారికి వచ్చినప్పుడు ఆ అలలపై ఆ వాడంతా కూడా కదిలిపోతూ తిరగబడిపోతున్నట్లుగా అవుతూ ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా ప్రాణభయంతో భయపడిపోయి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పడుకున్నారు వాడలో. అయితే ఆయన్ని గట్టి గట్టి కేకలతో అరుస్తూ లేపుతా ఉన్నారు, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని వారందరూ కూడా గట్టిగా కేకలు వేస్తున్నట్లుగా మనము చూస్తాం. ఆ సమయంలో వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారని మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం. గమనించాలి పిల్లరా, వారికి అపాయకరమైన స్థితి ఎందువలన కలిగింది అని మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అదే వాడలో ఉన్నారు. వారికి కలిగిన కష్టమే ఆయనకి కలుగుతుంది, వారికి కలిగిన బాధే ఆయనకి కలుగుతుంది. అయితే ఆయనేమో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే వీరు మాత్రం చాలా కంగారుతో భయంతో ఆయన్ని గట్టిగా అరిచి లేపుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే నేను అంటాను, ఇక్కడ వారు అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే వారుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన దేనినైనా మార్చగలడు, ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలడు. ఆయన నోటి మాటతో సమస్తాన్ని ఆయన నిర్మించిన వాడు గనక ఆయన ఒక మాట సెలవిస్తే ఈ గాలి తుఫాను ఆగిపోతుంది అనే నిరీక్షణ లేకపోతే అలాంటి అనుభవం వారిలో లేదేమో అని నేను అనుకుంటాను. ఎందుకనంటే వారు అన్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా. ఇక్కడ ప్రభువును వారు పూర్తిగా వేరు చేసి మాట్లాడారు. మేము అన్నారు, నీకు అన్నారు. మేము నశించిపోతున్నాం అంటే వారు నశించిపోతే అదే వాడలో ఆయన ఉన్నాడు కదా, ఆయన నశించిపోడా, మరి ఆయన కూడా ఆ ఇబ్బందిలో ఉండడా? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా. మేము నీకు వేరు చేస్తారు ప్రభువుని. మేము ప్రభువుతో ఉన్నామనే విషయం వారు మర్చిపోయారు, ఆయన మాతో ఉన్నాడనే విషయం వారు మర్చిపోయారు. అందుకే వారు అపాయకరమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను అంటాను, వారికి ఆ సందర్భంలో ఆయన విలువ తెలియలేదేమో నేను అనుకుంటాను. నిజంగా ఆయన విలువ వారికి తెలిస్తే నిశ్చింతగా వారు ఉండేవారు, అవునా? ధైర్యంగా వారు ఉండేవారు. ఎందుకనంటే మనతో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు చేయగలడు. ఆయన ప్రతి అసాధ్యాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు అని వారు అనుకుంటే అలాంటి మాటలు వారు మాట్లాడతారా? కానీ మాట్లాడారు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు వారితో ఉన్న ఆయన విలువ వారికి సరిగా అర్థం కాలేదు. ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని సందర్భాల్లో నీతో ఉన్న దేవుని విలువ కూడా నీకు అర్థం కావట్లే. దేవుడు నేటి దినాన సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితిని బట్టి మనము హడిలిపోవాల్సిన అవసరం లేదు, తుళ్ళుపడిపోవాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు అని మనము గ్రహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, మనుషులు కళ్ళ ముందు ఉన్నంతకాలం వారి విలువ నీకు తెలియదు, వారు లేనప్పుడు వారి విలువ ఏంటో అప్పుడు నీకు అర్థమవుతుంది. కొంతమంది మనుషులను మనుషులుగానే చూడట్లేదండి, జంతువులకున్న విలువ కూడా ఈరోజు మనుషులకు లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో మనిషిని మనిషిగా కూడా చూడట్లేదు కదా నీవు. భార్య ఉన్నంతకాలం భార్య విలువ నీకు తెలియదు, భర్త ఉన్నంతకాలం భర్త విలువ నీకు తెలియదు, తల్లిదండ్రులు ఉన్నంతకాలం వారి విలువ ఏంటో నీకు అర్థం కాదు, బిడ్డలు నీతో ఉన్నంతకాలం వారి విలువ ఏంటో నీకు అర్థం కాదు. కానీ వారు లేనప్పుడు వారి విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో బంధాలు తెంచేసుకునే మాటలు, కుటుంబాన్ని
దూరం చేసేసుకునేటువంటి మాటలు మాట్లాడుతూ అంటున్నావు, నాకెవ్వరూ అవసరం లేదు అని మాట్లాడుతున్నావు. కారణం ఏంటి? నీ కాళ్ళ మీద నువ్వు నిలవబడ్డావనే గర్వంతోనే కదా, నీ కాళ్ళ మీద నువ్వు నిలవబడ్డావన్న అహంకారంతోనే కదా. ఒక విషయం చెప్తా ఉన్నాను, విను. నువ్వు చచ్చిపోతే నీ కాళ్ళతో నువ్వు శ్మశానానికి వెళ్ళలేవు. అప్పుడు నలుగురు కావాలి నీకు, నలుగురు సహాయం కావాలి నీకు. జీవించినంత కాలము ఛేదరించుకుంటూ పోతే, ప్రతి ఒక్కరితో గొడవలు పెట్టేసుకుంటూ పోతే, ప్రతి బంధాన్ని తెంచేసుకుంటూ పోతే ఎవరుంటారు నీతో? కాబట్టి ఏ ఒక్కరిని దూరం చేసుకోవద్దు, ఎవరిని కూడా దూరం చేసుకునే మాటలు మాట్లాడద్దు. నీవు ఏ ప్రేమను దూరం చేసుకోవద్దు, ఏ స్నేహాన్ని దూరం చేసుకోవద్దు, ఏ బంధాన్ని నువ్వు తెంచేసుకోవద్దని దేవుని సేవకునిగా నేను చెప్తా ఉన్నాను. వారు ఉన్నంతకాలం వారి విలువ నీకు తెలియదు. వారు లేనప్పుడు బాధపడతావు. జాగ్రత్త. వారిని మనుషులుగా చూడు, వారిని ప్రేమించు, వారితో చక్కగా నడుచుకో. అలా నువ్వు చేస్తే నీ వెనక అనేక మంది ఉంటారు. అది నీకు మేలు, ఆశీర్వాదం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని వారు అలా చూడలేకపోయారు. అపాయకరమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే వారితో ఉన్న దేవుని యొక్క విలువ వారికి అర్థం కాలే. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవితంలో కూడా నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి అపాయం నుండి నువ్వు తప్పించబడాలి అంటే దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను అపాయంలోనికి తీసుకువెళ్ళిపోయేది ఆయనే, నిన్ను అపాయం నుండి తప్పించగలిగేది కూడా ఆయనే. కాబట్టి ఆయనది విశ్వాసం ఉంచి దేవుడు నాతో ఉన్నాడు, ఈ అపాయం నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు, ఈ యొక్క ప్రతికూల పరిస్థితి నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు, దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో, అలాంటి నమ్మికతో నీవు ఉండాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని సేవకునిగా నేను చెప్తా ఉన్నాను, అపాయకరమైనటువంటి ప్రతి పరిస్థితి నీ జీవితంలో తొలగిపోవాలి అని అంటే, నీ కుటుంబాన్ని నిన్ను పాడు చేసేటువంటి ప్రతి విధమైన అపాయము నీకు దూరంగా ఉండాలి అని అంటే కనుక ప్రభువుని నువ్వెప్పుడూ వేరు చేసి మాట్లాడద్దు. పాటల్లోనేమో ప్రభా నువ్వు నాతో ఉన్నావు, ప్రభా నేను నీతో ఉన్నాను తండ్రి అని మాట్లాడి, కొన్ని సందర్భాల్లో దేవుని వేరు చేసి మాట్లాడితే, ప్రభా నేను ఎంత బాధలో ఉన్నాను చూస్తున్నావా అని అంటే ప్రభుని వేరు చేసినట్టే కదా. అయ్యా నా స్థితి నీకు అర్థమవుతుందా అని అన్నావు అని అంటే దేవుని వేరు చేసినట్టే కదా. అయ్యా నా కన్నీరును చూడు తండ్రి, నా బాధను చూడు ప్రభువా అన్నావంటే దేవుడు చూడట్లేదనా నీ యొక్క ఉద్దేశం? ప్రియ సహోదరి, సహోదరుడు, ఏ రోజు కూడా ఇలాంటి మాటలు మాట్లాడద్దు. విశ్వాస సహితమైన మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా నువ్వు చూస్తున్నావు, అయ్యా నీకు తెలుసు, నువ్వు చేస్తావు. విశ్వాస సహితమైన మాటలు మాట్లాడదాం. అపాయకరమైన స్థితి నుండి మనము బయటపడే అవకాశాలు ఉంటాయి. విశ్వాస సహితమైన మాటలు మాట్లాడితే అపాయకరమైనటువంటి ఆ స్థితి నుండి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నీ జీవితంలో దేవుని కలుపుకుంటూ ప్రార్థించు, దేవుణ్ణి కలుపుకుంటూ నువ్వు మాట్లాడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రతి విధమైన అపాయాన్ని నీ జీవితంలో దేవుడు తప్పిస్తాడు.